హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్ట్ నెలలో మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి ప్రారంభించడం జరిగింది. సో బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి, ఏ తేదీలోగా పడతాయి, అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి పడతాయా లేదా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని కుటుంబాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మీకు తెలిసిందే, 2024లో దీపావళి కానుకగా ఈ పథకం మొదలుపెట్టి మొదటి సబ్సిడీ సిలిండర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతి అర్హత ఉన్న కుటుంబం ఒక సిలిండరు సబ్సిడీ లబ్ధి పొందేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండో సిలిండర్ను కూడా ఏప్రిల్ నెలలో అధికారికంగా ప్రారంభించి జూలై నెలలో అందించడం జరిగింది. అయితే రెండో సిలిండర్కు సంబంధించిన డబ్బులు కొంతమంది బ్యాంక్ అకౌంట్లలో జమ కాకపోవడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఆ సమస్యలు పరిష్కారం దశలో ఉన్నాయని, ఎవరికైనా ఇంకా డబ్బులు రాకపోతే వారు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం మూడో సిలిండర్ను ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభించింది. అంటే అర్హులైన కుటుంబాలు ఆగస్టు నుండి నవంబర్ వరకు ఈ మూడో సిలిండరు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈసారి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆగస్టు నెలలోనే మూడో సిలిండరు బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు ఈ సెప్టెంబర్ 15వ తేదీ లోపల తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాల్లో ₹920 జమ అవుతాయి. అంటే ఆగస్టులో బుక్ చేసిన వారు ఇంకొన్ని రోజుల్లోనే తమ సబ్సిడీ డబ్బులు రాబోతున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్పై వచ్చే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నవంబర్ వరకు బుక్ చేసుకునే వారికి కూడా అదే విధంగా డబ్బులు జమవుతాయి. కాబట్టి ఈ అవకాశం కోల్పోకుండా ప్రతి అర్హత ఉన్న కుటుంబం గ్యాస్ బుకింగు తప్పనిసరిగా చేసుకోవాలి. సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో వచ్చాయి లేదో చెక్ చేసుకోవడానికి మీ బ్యాంక్ అకౌంటు ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.